ఇప్పటివరకు నేను నీకు చెప్పకపోవడం కరెక్టో రాంగో నాకు తెలీదు, కానీ చెప్పకపోవడానికి నా దగ్గర ఒక రీజన్ ఉంది. ఇప్పుడు నేను నీకు చెప్పిన తర్వాత నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అయితే హ్యాపీయే, కానీ నెగిటివ్గా రెస్పాండ్ అయ్యావనుకో ఇది అక్కడితోనే అయిపోద్దిగా. లైఫ్ ఎప్పుడో ఒక ఈవెంట్ దగ్గర అయిపోదు, అది నాకు తెలుసు. కానీ అది ఎంతకాలం అయితే అంతకాలం ఉందాం అనుకున్నా. ఇది రీజన్ కాదు, భయమా అంటే సరే నాది భయమే. పోనీ ఇదంతా మర్చిపోయి నాతో చాట్ చేయి. పోనీ చాట్ కూడా చేయకు, కాలేజ్లో కనిపించినట్టు కనిపించాలు. నువ్వు నన్ను క్యాజువల్గా చూసినా ప్రేమతోనే చూస్తున్నావు అనుకుంటాను లీలా. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు, అయినా పర్లేదు, నాకు ఆ ఫీలింగే ఇష్టం. నిజం చెప్పాలంటే నాకు నీకంటే ఈ ఎక్స్పీరియన్సే చాలా ఇష్టం. అంటే అంటే నాకు ఈ ప్రేమ ఇష్టం నీకంటే. ఇప్పుడు ఏదో తేలిపోయి అది నెగిటివ్గా ఎండ్ అవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దాని తర్వాత నువ్వు నాకు మెసేజ్ చేసినా ఉండదు లీలా, కనిపించినా ఉండదు. ఏముండదు? ఏముండదు అంటే ప్రేమ ఉండదు. నువ్వు మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నావు? రిప్లై అవ్వలేదనే టెన్షన్ పట్టావు. ఐ లవ్ యూగా చెప్పాలనుకుంటున్నావు అని అంటే నేను ఇంకేం చెప్పలేను. నేను నీ గురించి రాస్తే ఆ రోజు డైరీలో పేపరే సరిపోలేదు, ఐ లవ్ యూ అంటే సరిపోతుందా? చూసావా, నేను మాట్లాడితే ఇలాగే ఏదో బాగేస్తూ ఉంటా. తర్వాత ఇదంతా గుర్తెచ్చుకుంటే నాకే కామెడీగా ఉంటుంది. కానీ నాకు ఇదే నచ్చింది. నచ్చిందా? ప్రసాద్, నేను కాలేజ్ లాస్ట్ డే 100 స్లామ్ బుక్లు ఏం రాయలేదు. రాసిన వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టలేదు. అర్ధరాత్రి 3 వరకు మాట్లాడింది నాకు నిద్ర పట్టక, లేకపోతే ఎక్కడైనా నేను వాచ్మ్యాన్ జాబ్ చేస్తున్నానా? అసలు ఒకటి చెప్పు, ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసేదాకా నువ్వు లవ్ చేస్తున్నావు అన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలియకుండానే నీతో చాట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నా ప్రేమని చెప్పడానికి అది సరిపోదు ఇది సరిపోదు అంటున్నావు. అసలు చెప్పనే అక్కర్లేదు. ఈ గ్రీటింగ్ కార్డులు కవితలు ఇవేం అక్కర్లేదు, అది తెలిసిపోద్ది. తెలిసిపోద్దా? మరి నువ్వు ఏ నమ్మకంతో లాస్ట్ డే ఏ బాధ లేకుండా బొమ్మలేసావు? నీకు ఎక్కడో తెలుసు కదా. నేను ఈ 3 ఏళ్ళు నీ వైపు క్యాజువల్గా చూడలేదు ప్రసాద్. దాక్కోవాలనుకుంటే మనం దాక్కోవాలే గాని ప్రేమను ఎలా దాస్తాం? దాయలేం, తెలిసిపోద్ది. అసలు నువ్వు ఎప్పుడో నన్ను చూసినప్పుడే చెప్పేశావు. నేను అప్పుడే వెనక్కి తిరిగి నీకు రిప్లై ఇచ్చేసా. ఇదంతా ఓకేనా? నీకు రిప్లై వచ్చేసిందిగా. స్వర్ణ, సరే నేను ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేస్తా. బాయ్. చెప్పావా లేదా? మాట్లాడవేంట్రా? చెప్పరా ఏమైందో? అరే మాట్లాడరా. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.